వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. బక్రీద్కు నంద్యాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటును స్వయంగా పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత. జనసేన నేత సంపత్ నాయక్ నిలదీసిన జర్నలిస్టులు. నంద్యాలలో కుబ్రా ఈద్గాలో ఘనంగా బక్రీద్ వేడుకలు. ఇంటర్ బాలికకు అబార్షన్. కోమసీమలో కలకలం. ప్రైవేట్ ఆసుపత్రి ప్రభుత్వ వైద్యురాలపై ఆరోపణలు. వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన భారత షూటర్ ఈషా సింగ్. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ గోల్డ్ మెడల్తో చరిత్ర సృష్టి. మహానాడు వేదికపై తొలిసారి ప్రసంగించిన ట్రాన్స్జెండర్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్. బక్రీద్ వేళ సిరివేలలో మత సామరస్య సందేశం. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ముస్లిం సోదరుల ప్లకార్డులు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలి. మహానాడులో టీడీపీ ఏకగ్రీవ తీర్మానం. నంద్యాలలో ఘనంగా ముగిసిన టీడీపీ మహానాడు. గోకవరంలో ఘనంగా బక్రీద్ వేడుకలు. మసీదులలో ప్రత్యేక నవాజులు. బక్రీద్ పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా దర్గా, మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు ప్రతిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ సోరాన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ నిర్వహించారు. నంద్యాలలో భద్రతా ఏర్పాటును స్వయంగా పరిశీలించిన ఎస్పీ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా నంద్యాల భీమవరం రోడ్లోని అల్ఫూర్ ఖాన్ ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న వారు అనంతరం అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. बच्चा का एक दुआ लगे इय्याक नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन'अमता अलैहिम गैरिल मग़्दूबि अलैहिम वलद्दाल्लीन। बात कर बच्चा अगर किसी को क्या है హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ కేసుపై గతంలో మాట్లాడిన జనసేన నాయకుడు సంపత్ నాయక్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారని జర్నలిస్టులు ప్రశ్నించారు. డబ్బులు తీసుకుని వెనక్కి తగ్గారా అంటూ నిలదీశారు. బాధితులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేయగా సమాధానం చెప్పలేక సంపత్ నాయక్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. Please, 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 please. నేను ఆన్సర్ చెప్తా. వ్యక్తిత్వ హననం కాదు అంటే
ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజాద్ బాషా ఆధ్వర్యంలో నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా మసీద్ ఈద్గా వద్ద బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ఈద్ నవాజ్ నిర్వహించి కుర్బానీ ఆచరించారు. पूरी जगह खाली है। समय की तरफ पूरा हिस्सा साथियों से दरखास्त है पहली रकात में 3 तकबीर होंगे इंशाअल्लाह। उसके बाद दूसरी रकात में रुकू से पहले 3 तकबीर होंगे। तो अल्हम्दुलिल्लाह आप सभी हज़रात बखूबी जानते हो इसका ख्याल करते हुए नमाज पढ़ना है। तो लिहाजा साथियों से दरखास्त है तेजी के साथ आगे बढ़ो। सिर्फ 2 मिनट बाकी है। भाई दरमियान में पीछे वाले जरा सब सही है तो जरा हाथ से शान से रुमाल से जरा కోనసీమ జిల్లా అమలాపురంలో ఇంటర్ బాలికకు ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వైద్యురాలు సెలవు పెట్టి మరీ అబార్షన్ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలిక కుటుంబానికి సమాచారం ఇవ్వకుండానే వ్యవహారం నడిపినట్లు తెలుస్తుంది. అబార్షన్ అనంతరం మృత శిశువును యువకుడు పూడ్చిపెట్టినట్లు సమాచారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్స. నేను ఏపీ స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ని. నాకు ఉదయం ఒక ఇన్ఫర్మేషన్ అయితే నా ఫోన్ కాల్కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఏంటి అంటే ఫలానా ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్లో ఒక బాలికని మరి ప్రెగ్నెన్సీతో ఇబ్బంది పడుతుంది, అమ్మాయికి అబార్షన్ చేస్తున్నారు, లోపల చాలా ఇబ్బందిగా ఉంది, అమ్మాయి కూడా బాగా ఏడుస్తుంది అని చెప్పి నాకు ఫోన్ చేసి నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దాని మీద నేను కరెక్ట్గా ఇక్కడికి 7:15 కల్లా నేను ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత నేను మొత్తం హాస్పిటల్ అంతా కూడా చూసి ఏంటి ఇక్కడ అని చెప్పని చూస్తే ఈ ఉమెన్ కేర్ జనరల్ హాస్పిటల్ ఎదర షట్టర్స్ అన్ని కూడా క్లోజ్ చేసి ఉన్నాయి. బ్యాక్ ఎండ్ లో మరి హాస్పిటల్ అంటే అన్నీ ఉండాలి, ఒక రిసెప్షన్ ఉండాలి, రిసెప్షన్ ఉంది కానీ దాంట్లో కరెక్ట్గా ఒక ఐపీ రిజిస్టర్ కానీ ఓపీ రిజిస్టర్ కానీ మరి ఇవేమీ కూడా సక్రమంగా లేవు. కొన్ని మందులు కూడా అమ్మడం జరుగుతుంది, దానికి తగ్గ మెడికల్ స్టాక్ రిజిస్టర్ కూడా ఏమీ లేదు. తర్వాత వెంటనే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏంటి నీకు ఇబ్బంది అని అడిగితే మరి ఆ ఇబ్బంది ఆవిడ చెప్పడం, నాకు విపరీతంగా నొప్పి వస్తుందండి కడుపులో, నేను అబార్షన్ చేయించుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాను, నాకు రాత్రి 2 టాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులు రావటానికి అని చెప్పి, దాని ద్వారాగా అబార్షన్ అయిపోతుంది అని చెప్పని డాక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు లేరు, ఆ అమ్మాయి చాలా నొప్పులతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. నర్సింగ్ స్టాఫ్ కూడా సరిగ్గా లేరు, ఎవరో ఒకరు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో ఎదర షట్టర్ ఓపెన్ చేయించి ఏంటమ్మా ప్రాబ్లము డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా అంటే డాక్టర్ గారు నేను 7 గంటలకు ఇక్కడికి వచ్చాను కరెక్ట్గా 7:15కి, డాక్టర్ గారు 9:15కి ఇక్కడికి రావటం జరిగింది. అయితే నేను కేస్ షీట్ చూస్తే కేస్ షీట్ కూడా సరిగ్గా లేదు సక్రమంగా. ఆ కేస్ షీట్లో మరి ఆవిడ రాసింది ఏంటి అంటే ఎనీమియాతో 6 హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 6.8 గ్రామ్స్ ఉంది అని చెప్పని ఆవిడ అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న లైవ్ పరిస్థితి ఒకటైతే కేస్ షీట్ లో ఉన్న కేస్ హిస్టరీ ఒక పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇటువంటివి మెయిన్
డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సి పి గన్నవరంలో పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మరి లేని పేదవాళ్ళందరికీ కూడా గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లల విభాగం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మరి డాక్టర్స్ సరిగ్గా లేరు అని చెప్పని ప్రైవేట్ హాస్పిటల్స్ లో సిజేరియన్స్ కి మరి పిల్లలకి ఇబ్బంది వచ్చినా ఇక్కడి నుంచి కాకినాడ. జర్మనీలోని మునిచ్ లో జరుగుతున్న ISSF వరల్డ్ కప్ లో భారత షూటర్ ఈషా సింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఉమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ లో 43 పాయింట్లు సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. ఈ విభాగంలో ఇదే అత్యధిక స్కోర్ గా నిలిచింది. గతంలో సౌత్ కొరియా షూటర్ కిమ్ ఏ జీవ్ పేరిట 42 పాయింట్ల రికార్డులను ఈషా అధిగమించారు. ఈ ఈవెంట్ లో గరిష్టంగా 50 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. And there we go, Isha Singh, delighted. She's a gold medalist here in Munich. History in front of us. Kim Ye-ji's world record is gone. Congratulations for gold medalist with a world record junior and a world record representing India, Isha Singh. Isha Singh, soak up the moment. What a day for India. మహానాడు వేదికపై తొలిసారి ప్రసంగించిన ట్రాన్స్జెండర్. అందరికీ నమస్కారం అండి. నేడు ఈ వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, పూజ్యులు, అధికారంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అండ్ చిన్న పెద్ద తారతమ్యాలు, మడుగు వర్గాల చిన్న చూపులు లేకుండా ప్రతి ఒక్కళ్ళని ముందుకు నడిపించేటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అండ్ ధన్యవాదాలను తెలియజేస్తున్నానండి. నా పేరు వర్షిణి సార్. ఐఎమ్ ఏ ట్రాన్స్జెండర్. ఎంతో గౌరవనీయులు, పెద్దవారు మరియు ఉన్నత స్థితిలో ఉన్నవారు, కొన్ని సంవత్సరాలుగా ప్రజల కోసం పోరాడుతున్న ప్రతినిధులు ఉన్న ఈ స్టేజ్ మీద నాకు ఈ అవకాశాన్ని ఇవ్వటం అనేది ఇది అననీయం అండి. ఎన్నో చీత్కారాలని, విమర్శలని మరియు నిందలని, నిట్టూర్పులని, కష్టాలని, కన్నీళ్ళని, బాధలని మరియు అవమానాలని, చేయని తప్పుకు నిందని జీవితాంతం మోస్తూ ఉన్న ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టిన ఒక ట్రాన్స్జెండర్ అండి నేను. సార్, సమాజంలో కష్టాలని, కన్నీళ్ళని, నిట్టూర్పులని, ఏడుపులని మాత్రమే ఎదుర్కోవటం కాదండి. మాకు కావాల్సిన సహాయం, సహకారం లేక ఇన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాలనే చెప్పుకోవాలి, ఇన్ని యుగాలుగా మడుగు వర్గంలో పడిపోయి ఎక్కడో చీకటి రాజ్యంలో మూలుగుతున్న మమ్మల్ని ముందుకు తీసుకొని వచ్చి నేడు మీకంటూ ఒక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక గుర్తింపును తీసుకొని వచ్చి మమ్మల్ని ముందుకు నడిపించి నేడు ఇక్కడ నన్ను నిలబెట్టిన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనాలండి. సార్, ఇది ఒక పార్టీకో లేకపోతే ఒక రాజకీయానికో సంబంధించింది కాదండి. ఒక జీవితానికి, ఒక ప్రతి జీవితంలో కావాల్సిన వెలుగుకు సంబంధించిందండి. నేడు ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా కష్టాన్ని, నా జీవితాన్ని వివరించుకునేంత సమయం లేకపోవచ్చు, కానీ 4 మాటల్లో చెప్పగలను సార్. టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రముఖుల రాకతో ఎన్టీఆర్ ఘాట్ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా సిరిసిల్లలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ముస్లిం సంఘాల సభ్యులు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం మత సమరస్యానికి ప్రతీకగా నిలిచి స్థానిక ప్రజల ప్రశంసలు అందుకుంది. హిందూ ముస్లిం ఐక్యతకు సిరిసిల్ల మరోసారి వేదికగా మారింది. गाय को जो है ना नेशनल एनिमल घोषित किया गया ताकि जो
మరి సిరిసిల్ల రంజిత్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశంలో ఈరోజు కొన్ని రాజకీయ శక్తులు మధ్యవర్త శక్తులు కావాలని అల్లుడి రేపాలను తీస్తున్నారో దానికి మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. జాతీయ జంతువుగా ప్రకటిస్తేనే ఆవును కొనడం కానీ అమ్మడం కానీ నేరమని అందరూ తెలుస్తుందనే భావనతో మరి ఈరోజు మేము ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఏ రాజకీయ పార్టీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ దీని ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం లేకుండా అవుతుంది, వారికి ఒక గుణపాఠంగా అవుతుంది. కాబట్టి మేము ఆవులను ఎలాంటి పరిస్థితుల్లో కోయకూడదని భారతదేశంలో మత పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి సిరిసిల్ల రంజిత్ కమిటీ ఆధ్వర్యంలో కూడా మరి ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తెలుగు జాతి గర్వకారణమైన మాజీ ముఖ్యమంత్రి నట సార్వభౌముడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ప్రకటించాలని మహానాడులో టీడీపీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నది కోట్లాది తెలుగువారి ఆకాంక్ష అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆయన దేశ రాజకీయాల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణలో చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. పార్టీలకు గౌరవప్రద స్థానం తీసుకొచ్చిన మహోన్నత నాయకుడు శ్రీ ఎన్టీఆర్. భారత రాజకీయ చరిత్రలో ఆయన సేవలు విశిష్టమైనవి, అపూర్వమైనవి. అందువల్ల తెలుగు ప్రజల మనోభావాలను గౌరవిస్తూ దేశానికి తెలుగు జాతికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి భారత ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించాలని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇది మనందరి ఆకాంక్షే కాకుండా ప్రతి తెలుగువాడి ఆకాంక్ష, తెలుగువాడి కోరిక. ఈరోజు మీరు ఒక్కసారి నంద్యాల రైతు నగరం 22వ వార్డులో టీడీపీ మహానాడు ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం రాబోయే స్థానిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అంటేనే రైతు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ తరబడి నిర్లక్ష్యానికి గురైన తాగునీటి రంగాన్ని, వ్యవసాయాన్ని, రైతాంగాన్ని మళ్ళీ జీవం పోసింది మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు, అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఇవాళ రైతుకు కావాల్సింది భూమి కావాలి, నీరు కావాలి, విత్తనం కావాలి, పెట్టుబడి సాయం కావాలి, పెట్టుబడి ఈ చిత్తశుద్ధి వ్యవసాయ రైతు పట్ల అని చెప్పి మహానివేదిక గర్వంగా తెలియజేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు గొడ్డలి పార్టీ అధికారంలో రోజున 9 సార్లు తుఫాన్లు వస్తే 1612 కోట్లు మాత్రమే కేటాయించి ఏమాత్రం 20,000 కోట్ల పంట నష్టం జరిగితే రైతులు కానీ నిన్న మనం చూసాం నంద్యాలలో చాలా మనం ఇంత ఘనంగా జరిగితే కూడా ఎక్కడనో ఇది వైసీపీ వాళ్ళు వచ్చేసి ఫోటోలు దిగి ఏం రాస్తారు, ఏర్ లేరని అంటారు. నేను ఒకటంటాను, వాళ్ళకి ఎప్పుడన్నా సిగ్గు ఉండాలా? వాళ్ళ నాయకుడు నంద్యాలలోనే ఉన్నాడు, ఎప్పుడు కనిపించడు. మళ్ళీ మేము ఏమన్నా 24/7 మనం పని చేస్తే మళ్ళీ మాకు ఏం చేయడం లేదని అంటారు. మీరు ఏం రాసుకున్నా ఏం చేసుకున్నా ఖచ్చితంగా ఈసారి మున్సిపాలిటీ మనం కొడుతున్నాం. 52కి 52 వార్డ్ మనం కొడుతున్నాం. నంద్యాలలో ఈసారి చైర్మన్ తెలుగుదేశం పార్టీనే కంపల్సరీ మన క్యాండిడేట్ నిలబడతారు. ఏమన్నా అందరు రెడీ ఉండాలా? ఏమన్నా మీరందరూ రెడీ ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఈసారి, ఎందుకంటే 20 సంవత్సరాలైంది మన మున్సిపాలిటీ మన చైర్మన్ అభ్యర్థి లేడు. ఈసారి మన చైర్మన్ అభ్యర్థి మనవాడే ఉండాలా, మనమే గెలవాలా. ఎందుకంటే మనం ఏమంటే కమిట్మెంట్ తో పని చేసే వాళ్ళం. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉన్న స్టేజ్ మీద అందరు నాయకులు 24/7 పని చేసే నాయకులే. ఎవరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఓన్లీ సండే నంద్యాలకు వచ్చి ఎవరు కనిపించారు. 24/7
మనం వీక్ లో 7 days నంద్యాలలోనే ఉంటాం. నేను లేకపోయినా మా అన్న గాని నాన్న గాని మా తెలుగుదేశం నాయకులు అందరూ ఇక్కడనే ఉంటారు. దానికోసం మీరందరూ దయచేసి ఇంకొకసారి ఏమంటే మీకు ఎందుకు అంటున్నామంటే ఇంకా 3-4 నెలలే ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండండి. ఈసారి మనం నంద్యాలకి ఒక మంచి టౌన్ మనం చూపించాలా. మనం ఎక్కడ వర్క్స్ ఇంకా చాలా మనం చేసేది ఉంది. కంపల్సరీ వర్క్స్ అన్ని క్లియర్ చేయాలా. మీరు మా క్యాండిడేట్స్ అందరికీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళు ఉంటారు. ఈ మన వార్డు సమస్యలు కానీ మన సమస్యలు ఏమన్నా ఉంటే కూడా అది కూడా పూర్తి చేస్తారని కోరుకుంటూ, అట్లానే ఈ రోజు మనం మహానాడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మీరు చూస్తున్నారు 1982లో మనకు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది. మనకు 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి ఎవరన్నా అయినారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు నంద్యాలలో చాలా ఇప్పుడు వరకు ఉన్నారు. దాంట్లో ఒకళ్ళు ఫరూక్ గారు ఉన్నారు, మన సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, మా నాన్న వెంబడి చాలా మంది ఉన్నారు. ఒకటే ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఓడినా గెలినా ఏ రోజు తెలుగుదేశం జెండానే పట్టుకొని ఉన్నారు. ఆ జెండా పట్టుకొనే మనం ముందుకెళ్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని జామియా జుమ్మా మసీదులలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ నమాజులు నిర్వహించారు. పండగ విశిష్టతను మత గురువులు వివరించగా అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. أيام تشريق أعوذ بالله من الشيطان الرجيم وإذ يرفع إبراهيم بارك الله لنا ولكم في القرآن العظيم ورفعنا وإياكم بالله ومن سيئات أعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له ما بالصدق والصفاء وعلى الناس بالحق والصواب الذي كان لا يكون واقيا من الوحي والكتاب. బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పవిత్ర బక్రీద్ పండుగ జామియా మస్జిద్ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య సారాంశం మస్జిద్ గురువు గారు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేసి అందరికీ ముస్లిం సోదరులందరికీ క్లుప్తంగా వివరించారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని ప్రతి ముస్లిం సోదరుడు తన స్తోమతను బట్టి కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కుర్బానీ ఇచ్చిన ఐటెంని 3 భాగాలుగా విభజించి ఒక భాగం బంధువులకి, ఒక భాగం ముస్లిం సోదరులకి, ఒక భాగం పేదవారికి పంచడం జరుగుతుంది. దీనివల్ల అందరూ కూడా ఈ యొక్క బక్రీద్ పండుగని సుఖ సంతోషాలతో ఆహ్లాదకరమైన ఆనందమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జామియా మస్జిద్కి ఈరోజు సుమారు 300 మంది దాకా మన జామియా మస్జిద్ వారి కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి మన మస్జిద్లోనే నమాజులు చదువుకొని గురువుగారు బోధించినటువంటి భక్తి సూత్రాలన్నీ ఆలకించి తిలకించి వెళ్ళడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఇంకా ఘనంగా బక్రీద్ పండుగ ఏర్పాట్లు ఇంకా ఘనంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోకవరం గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులు అందరూ కూడా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు జామియా మస్జిద్ కమిటీ తరపున తెలియజేసుకుంటున్నాం.
మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.